వెల్కమ్ టు సన్నద టీవీ. చెన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ కమాన్ వరకు 1 కిలోమీటర్ వరకు మాత్రమే 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం మార్కింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇళ్ల స్థలాలు కోల్పోతున్నామని భయాందోళనకు గురవుతూ హార్ట్అటాక్ లాంటివి ఏర్పడి కొంతమంది హాస్పిటల్ బారిన పడుతున్నారు. ఎలాంటి బస్సు సౌకర్యం లేని రోడ్డుకు 100 ఫీట్లు చేయడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి. అంతేకాకుండా జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి 100 ఫీట్ల వరకు రోడ్డు నిర్మాణం ఇవ్వడం జరిగినది. మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుంటే రెవెన్యూ సిబ్బంది అధికారులు వచ్చి జేసీబీలతో కూలగొడుతున్నారు. కావున అటువంటి అక్రమ చర్యలు చేపట్టకుండా మిగిలిన స్థలానికి కట్టుకోవడానికి పూర్తి అనుమతులతో దీర్ఘకాలికంగా కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రజాస్వామ్య హక్కులతో మాకు న్యాయం జరగాలి. చెన్నాపురం చౌరస్తా నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలపడం జరిగినది. తదుపరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి నిరసన తెలపడం జరిగినది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశాము. కార్యక్రమంలో పి పార్థసారథి, చెరుకు రమేష్, మొహమ్మద్ ఉమర్, బోయిన్పల్లి నరసింహ, రూబిన్, భూమా పౌలు, గోపిరెడ్డి, ఓబుల్ రెడ్డి, బుర్రా లక్ష్మణ్ గౌడ్, ఎం మల్లేష్, బండా అనసూయ, కిరణ్, బత్తిని మమత, జగదీష్, రాములు, భిక్షపతి, పెద్ద ఎత్తున ప్రధాన రహదారి బాధితులు మరియు పలువురు ప్రజా నాయకులు, సంఘాలు పాల్గొన్నారు. మా యొక్క రోడ్డు బాధితులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, అన్యాయాన్ని వివరించడానికి మర్యాద పూర్వకంగా నిరసన ద్వారా తెలియజేయడం జరిగినది. గతంలో 4-5 రోజుల కింద అధికారులకు, కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చినా ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఈ రోజు నాడు 100 ఫీట్లకు ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి 100 ఫీట్ల రోడ్డు ఇస్తున్నదానికి మేము సహకరించినాం. మేము ఏ విధంగా అయితే అధికారులు 100 ఫీట్లు కావాలి, డెవలప్మెంట్ కావాలందుకు మేము పూర్తిగా సహకరించినాం. కానీ మళ్ళీ నిన్నటి రోజు నాడు అధికారులు వచ్చి మిగిలిన స్థలంలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ కన్స్ట్రక్షన్ చట్టబద్ధంగా విరుద్ధమని, అది మీరు చేయకూడదని మా పైన జూనం చూపించినట్టు అధికారుల వైఖరి నశించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలి. అధికారుల దృష్టిలో మా జవహర్ నగర్ ప్రజలందరూ ఇక్కడ ప్రజాస్వామ్యంగా బతికే జీవులు కాదన్నట్టు ఇక్కడ జీవించే హక్కు లేని విధంగా వైఖరి మాతో ఉన్నారు. అందుకోసమే తగు న్యాయం చేయాలని మీ మీడియా మా వేదన తెలియజేస్తున్నాము. అంతేకాకుండా చెన్నాపురం చౌరస్తా నుంచి బీజేఆర్ కమాన్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా ఉన్న దానిపైన 100 ఫీట్ల రోడ్డుతోటి మాకు అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు. మేము పేదవాళ్ళం. మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజువారీ కూలీలుగా మేము వెళ్తుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. అలాంటి మా పేదవాళ్ళ పైన మీ మొండి వైఖరి ఏంటి? మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం. కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పేదల పట్ల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీకు పేదవాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగినా ప్రజాపాలనలో మేము ఉన్నామే, మీకు న్యాయం చేస్తామనే దిశగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సంపూర్ణంగా మా ఫ్లాట్లు పోయిన వాళ్ళకు మరొక చోట స్థలాన్ని కేటాయించి మొత్తం పూర్తిగా ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్లతో సహా స్థలాన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. ఇక అంతేకాకుండా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మర్యాద పూర్వకంగా మా నిరసన వ్యక్తం చేసే దానిని ఒక లెటర్ ఇవ్వడం జరుగుతున్నది. మాకు పూర్తిగా న్యాయం చేస్తారని మీ సమక్షంలో మేము చెప్తున్నాం. ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాం, మేము కూడా ప్రజాపాలనకు సహకరిస్తాం. కాకపోతే ఏంటంటే మా పేదవాళ్లకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలని మీ మీడియా ప్రతినిధుల సాక్ష్యంగా చెప్తున్నాం. 100 ఫీట్లు వద్దు. గవర్నర్లో 1000 ఎకరాలు ఉంది. ఇక్కడ మూసీలో బాధితులు ఉన్న వాళ్ళకు ఇక్కడ ఇస్తామని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి. అయితే అక్కడ ప్రజలు కనిపిస్తారు, జవహర్నగర్లో ప్రజలు వాళ్ళు మాకు కూలిపోతుంటే మేము కనిపించట్లేదా? రెండోది, గత 15 సంవత్సరాల క్రితము ఇక్కడ నాచారంలో ఫైర్ విక్టిమ్స్ కాలనీ గుడిసెలు కాలిపోతే జవహర్నగర్లో స్థలాలు ఇచ్చారు. మేము గూదుపోగొట్టుకొని రోడ్డు మీద పడితే మా బతుకులందుకు చూడలేదు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు. ఇవి మాకు తగిన న్యాయం చేయాలి. మాకు 100 ఫీట్లు వద్దు, 60 ఫీట్లే ముద్దు.